ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తిరుమలరావు 2021 జూన్ నెలలో ఐపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ పదవీ కాలం మే 31న ముగియడంతో ఈయనకు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. గత 3 ఏళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖ డీజీపీగా ఉన్నారు. విజయవాడ సిపిగానూ పనిచేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా గురువారం అమరావతి రాజధానిని సందర్శించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా టీడీపీ హయాంలో చేపట్టిన భవనాల పనులను పరిశీలించనున్నారు. ముందుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూర్చివేసిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుందని ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని శిలాఫలకంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీలు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లను, భవనాలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు. చివరగా సీఆర్డీఏను సందర్శిస్తారని చెప్పారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు అనేక పనులు చేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు. మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి కూల్చేసిన ప్రజావేదికని, ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్దాక్ష్యంగా. అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది. అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్ స్టోన్ ఎక్కడైతే వేసామో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, మోడీ గారు, వారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ ఇచ్చాము. ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత వచ్చి మినిస్టర్లు, తర్వాత వచ్చి జడ్జెస్ ఆ క్వార్టర్స్ విజిట్ చేయటం. అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది. సిఆర్డీ ఆఫీస్ దగ్గర ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రాం రేపు డిజైన్ చేయడం జరిగింది. పనులంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. వీళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి, ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటి కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months, 3 to 4 months పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని దొంగలు పడ్డారు, చాలా మీడియాలో దొంగతనం అవ్వబడింది. వాటి మీద ఏదైనా కేసులు పర్టికులర్ గా ఒక ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున లూటీ చేశాడు రాజధాని ప్రాంతంలో దాకా. అందుకేనండి ఒక కమిటీని వేస్తాము. కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేశానని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడంతో పాటు దాడులు చేసి అక్రమ కేసులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని చెప్పారు. తాను కడపలో కేవలం 14 రోజులే ప్రచారం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తున్నట్లు చాలా మందికి తెలియదన్నారు. హంతకుల పాపం పండే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏ పద్దతిలో నిర్వహించాలన్న అంశంపై మేధావులు సుప్రీంకోర్టు కలిసి చర్చిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, ఇటువంటి పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుందని చెప్పారు.
ఎన్నికల్లో సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సీట్లు సరిగా ఇవ్వలేదని కొంతమంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు పని చేయకపోతే బెదిరించారు, లేకపోతే కేసులు పెడతామని, స్కీములు తీసేస్తామని, ఇలాంటి ఎన్నో ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు. ఇవన్నీ కూడా పనిచేశాయి. నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను. బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం 14 రోజులు మాత్రమే. 14 రోజులు క్యాంపెయిన్ చేశాము. మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము. మేము 14 రోజులు ఎంత కష్టపడినా కూడా we were not able to cover most of the geographical area. చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది. సరే, అది జరగకపోయి ఉండొచ్చు, కానీ ప్రజల కంటే పైనున్నది దేవుడు. ఐఎమ్ వెరీ ష్యూర్ వాళ్ళ పాపం పండుతుంది. పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం. ఏ సిస్టమ్ బెస్ట్ అన్నది ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా, ఇది అంతా దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం. How does it matter what I think personally? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని, నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు. Indiscipline will not be tolerated by the Congress party and severe action will also be taken. రాష్ట్రంలో రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారుల వల్ల ప్రజల జీవితాలు ప్రభావితమైతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులు, ఇతర భవన నిర్మాణ పురోగతిపై సచివాలయంలో మంత్రి విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. తప్పకుండా ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా 10 ఏళ్ళకెళ్ళి రెన్యువల్ రోడ్లు కూడా ఉన్నాయి తెలంగాణ. ఎవ్రీ 2 years ఒకసారి చేయాలి. జనరల్గా 5 years మినిమం రెన్యువల్ చేయాలి. 10 years రెన్యువల్ రాని రోడ్లు ఉన్నాయి. అది లిస్ట్ అవుట్ చేసినాం. ఫస్ట్ ప్రియారిటీ రేపు బడ్జెట్లో మా స్టేట్ బడ్జెట్లో పెట్టి 10 yearsకి అంటే ఎంత గుంతలు పడేది చెప్పండి. అందుకనే ఇలా ఫస్ట్ రివ్యూ అయినా ఇంత పెద్ద రివ్యూ ఎందుకు చేసుకున్నాం అంటే ఒక్కొక్కటి ప్రియారిటీ వేయంగా ముందు పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కిటెక్ట్ అది మేము ల్యాండ్ చూసి వచ్చినాం. నేను శ్రీధర్ బాబు గారు, మా ఈఎన్సీ గారు, సెక్రటరీ గారు, 5 జడ్జిల కమిటీ వచ్చింది. సీఎం గారు ఫస్ట్ బై ఎగ్జామ్ చూసి ఓకే చేసిండు. తర్వాత మమ్మల్ని పంపించిండు. ఆర్కిటెక్ట్ని ఫైనల్ చేస్తున్నాం. త్వరలో ఆర్కిటెక్ట్ని ఫైనల్ కాగానే డిపిఆర్ స్టార్ట్ చేసి 100 acres దేశంలో బెస్ట్ హైకోర్ట్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో రాబోతున్న త్వరలోనే. డిపిఆర్ ఫైనల్ చేయగానే ఎస్టిమేట్ చేయగానే వితిన్ నో టైం 2 years లోపలే కంప్లీట్ చేస్తాం దాన్ని. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కూడా మళ్ళొకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అదే ప్లేస్లో కట్టమని చెప్పి అన్ని పార్టీ సంతకాలు పెట్టినాయి.
సేమ్ డిజైన్లో కట్టాలని. సేమ్ డిజైన్లో కట్టాలంటే ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి. మరొకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్ కూడా కలెక్టర్ ఆఫీస్ లేదు ఇంకోటి, దాని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నేను రిక్వెస్ట్ చేస్తే రంగారెడ్డి జిల్లా పాత కలెక్టర్ ఆఫీస్ గారు 70-80 lakhs పాపులేషన్ ఉన్న హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు. 5 లక్షలు ఉన్నా కూడా ఒక జిల్లా ఏర్పాటు చేసినాం. 250 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టాం. 100 కోట్లు 150 కోట్లు పెట్టి హైదరాబాద్ కలెక్టర్ ఓ దగ్గర కూర్చుంటాడు, డిఈఓ దగ్గర, డిఎంఓ దగ్గర. ఈ ట్రాఫిక్లో పొద్దున ఫోన్ చేసి రా అని చెప్పి కలెక్టర్ పిలిస్తే ఆయన వచ్చే వరకు కలెక్టర్ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకని పార్టీగట్టలో ప్లేస్ చూసినాం. మా గణపతి రెడ్డి గారు సెక్రటరీ గారు అంతా ప్లాన్ చేసినాం. డిపిఆర్ కూడా ఫైనల్ చేసినాం ఆటోమేటిక్. అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గవర్నర్ స్పీచ్ రిప్లైగా ముఖ్యమంత్రి గారే చెప్పాను. ఆ మినిస్టర్ వెంకరెడ్డి గారు అడుగుతున్నారు, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లేదు, త్వరలో నూతన కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కూడా హైదరాబాద్ రాబోతుంది. అలాగే డిక్లేర్ చేసాం కదా ముఖ్యమంత్రి గారు, హౌస్లోనే డిక్లేర్ చేసినాక హైకోర్టు అంత పెద్ద బిల్డింగ్, తెలంగాణ భవన్ లాంటి బిల్డింగ్. ఏపీ అసెంబ్లీ తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు పృథ్వీరాజ్ మండిపడ్డారు. 2019లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. ఓటమిని ప్రజలు తీర్పుగా వైఎస్ఆర్సీపీ అంగీకరిస్తే హుందాగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో పృథ్వీ మాట్లాడారు. 2019లో కూడా మరి ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి. అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు, ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పుని మేము శిరసావహిస్తున్నాం, సో దీని మీద అనుమానాలు ఏమి లేవు, ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడే అనేవారు. ఈవీఎంల ట్యాంపరింగ్ బీహార్ అయిపోయిందంటాడు ఒకడేమో శ్రీలంక అంటాడు, ఒకడేమో మేము మరి మీరు 151 అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేశారు, మధ్యలో 5ని 11 ఉంచారు. సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 18 కూడా లేవు. సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది. అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ. ఈ రోజున ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, 2 ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్రంలో కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం, దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నితీష్ మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్ళిద్దరికీ కోపం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని తెలిపారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. అమలు చేయటం లేదని అంటున్నారు. అన్ని 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మేము చెప్తున్నాం, అయినా కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను, అంటే మోడీ ప్రభుత్వం, ఎందుకనంటే మోడీ ప్రభుత్వం
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వచ్చింది. రాబోయేది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మన ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల ముందు వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతపు రాజకీయాలు చేయించడంతో వారంతా రోడ్డున పడ్డారని విమర్శించారు. తమను ఉద్యోగాలకు తీసుకోవాలంటూ రోజు 100 మంది వాలంటీర్లు తనను కలుస్తున్నారని తెలిపారు. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం సచివాలయ, ఇతర అధికారుల సేవలు వినియోగిస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు. వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేపించారు. అందరూ రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. రోజు వస్తున్నారు 100 మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి, పొరపాటు అయింది. వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం. కాంగ్రెస్ నేతలకు తప్పకుండా 7 చెరువుల నీళ్లు తాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు జీవన్ రెడ్డి గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరంటే మాకు కూడా గౌరవం ఉంది. కానీ శాసన మండల సభ్యులు, సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇంతకుముందు చేసిన దీని మీద మీరు సీనియర్ నాయకులుగా ఉంటూ మాకు కూడా మీ మీద గౌరవం ఉంది. కానీ ఇట్లా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం మీరు దక్కించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అవగాహన ఉందా లేదా నాకు తెలియదు. ఇవాళ హరీష్ రావు గారు ఏ సబ్జెక్టు మాట్లాడినా చాలా నాలెడ్జ్తోని, చాలా అవగాహనతోని దాని మీద బాగా స్టడీ చేసే హరీష్ రావు గారు మాట్లాడతారు. అదేవిధంగా హరీష్ రావు గారు అడిగింది ఏంది, నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు, 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన ఇవాళ హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే తెస్తారు అని మీరు మాట్లాడడము, ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇవాళ మొత్తము తెలంగాణ ప్రజల సాక్షిగా ఇలా మీరే బయట పెట్టుకున్నారు. ఎందుకంటే ఇగోండి, ఇవి బైలాస్లో మీరు చూడొచ్చు, కమిషన్ ఈజ్ ఫైనల్, వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో బైలాస్లోనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను, వారు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ గారు కూడా 1:100 చేసింది కూడా తనకు గుర్తు చేస్తూ ఉన్నాను. తనే క్యాబినెట్ మంత్రిగా దాంట్లో వైఎస్ఆర్ క్యాబినెట్లో ఉండి కూడా తనకు తెలియదు అంటే ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
దాంతోపాటు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా 1:100 ఖచ్చితంగా చేయాలి అనేది బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఇవాళ డిమాండ్ చేసింది కూడా తనకి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ మరి మీరు అడిదిక్కున్నప్పుడు ఒక మాట, ఇడిదిక్కున్నప్పుడు ఒక మాట మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు. ఇలా మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ 1:15 పెట్టినప్పుడు మళ్ళా తమిళనాడులోని కల్లుకుర్చి జిల్లాలో నకిలీ మద్యం తాగి 29 మంది మృతి, 60 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిబి సిఐడి విచారణకు ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్ కుమార్ జతావత్ పై బదిలీ వేటు వేయగా కల్లుకుర్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కూడా సోమ్ డిస్టిలరీస్ అనేక ఒక నకిలీ మద్యం తయారీ సంస్థకు తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇచ్చిన అనుమతులు వెనక్కు తీసుకుంది. அப்படின்னு சொல்லிச்சு. கடைசியில பார்த்தா நாங்க நல்லாதான் இருக்குதுன்னு நினைச்சோம். சஞ்சீவ் ஹாஸ்பிட்டல் கொண்டு போனோடனே அவர் எப்ப இறந்துட்டாருன்னு சொல்றாங்க. சாராயம் குடிச்சு என்ன மாதிரி யாருக்குமே இது மாதிரி ஆகக்கூடாது, எந்த பொண்ணும் பாதிக்கப்படக்கூடாது, இதுவே என்னோட கடைசியா இருக்கட்டும். எந்த பிள்ளைகளும் இது மாதிரி அனாதி ஆகக்கூடாது, அப்பா சில பிள்ளைகளும் ஆகக்கூடாது. நாத்தனா பையனும் சாராயம் குடிச்சுதான் அவனும் இறந்துட்டான். அரியா பிள்ளைங்க அதுங்க 2 குழந்தைங்க இருக்குது. ஐயோ அது 2 பேரும் இங்க, இவங்க மட்டும் இல்ல இன்னும் 2 பேர் வேற கருணாபுரத்தில் செத்துட்டாங்க. இனிமேல் சாமி சாராயம் விற்க கூடாது, சாராயத்தால எந்த குடும்பம் பாதிக்கப்படக்கூடாது. ஐயோ சாமி ஏதாவது ஒரு நல்லது செய்யுங்க, எங்களை மாரி யாரும் இந்த மாதிரி ஆகக்கூடாதுங்க. எல்லா குடும்பத்தையும் நீங்க தாங்க பாதுகாக்கணும். வயிறு எரித்து எரித்து எரித்துனா கண்ணு தெரிய மாட்டேங்குதுமா, கண்ணு தெரிய மாட்டேங்குதுமா, கண்ணு தெரிய மாட்டேங்குதுமா. நீ ஏன்டா பையா குடிச்ச அப்படின்ட்டு இதுக்கு நடந்துகிட்டு மணி 12 மணிக்கு ஆஸ்பத்திரிக்கு ஜிஹெச் கொண்டு போனேன். என்னடா குடிச்சேன்னா சாராயம் தாமா குடிச்சேன், வயிற்ற பெரட்டுது கண்ணு தெரிய மாட்டேங்குது, வயிற்ற பெரட்டுது கண்ணு தெரிய மாட்டேங்குது. வேலைப்பா அங்க தூக்கிட்டு போனவொடனே அங்க போதேக்குறான், ஒன்னும் பார்க்க முடியாதுமா, நாங்க இங்கெல்லாம் பார்க்க மாட்டோம், நீங்க கூட்டு கொண்டு போங்க அப்படின்ட்டாங்க. தூக்கி அங்க போனவொடனே நான் திருப்பி அங்கிருந்து வந்து சரி தண்ணியாச்சும் ஊத்தி தெளிச்சு மூஞ்செல்லாம் கழுவி விடலாம், மூஞ்செல்லாம் கழுவி விட்டா கண்ணுக்குள்ள யாரு குத்திச்சு. அப்புறம் பயந்துகிட்டு திருப்பி பசங்க எல்லாம் இழுத்துக்கிட்டு அப்படி போறேன். இந்த சாராய கடை ஒழிக்கணும் சாமி, நீங்க தான் எங்களுக்கு தீர்ப்பு சொல்லணும். நைட்டு 2 மணிக்கு சாராயம் குடிச்சதுனால வயிறு வலிக்குது, குடல் பெரட்டுது, தலையை பெரட்டுது, என்ன சொல்றேன்னு தெரியல, கண்ணு கேட்கல காது கேட்கலன்னு சொன்னிச்சு. கொஞ்ச நேரம் ஹாஸ்பிட்டல் உடனே செத்துட்டேன்னு சொன்னாங்க. சாராயம் குடிச்சுதான், மற்றபடி எதுவுமே இல்ல, சாராயம் குடிச்சுதான். 24 மணி நேரமும் சாராயம், அதுல என்ன கலந்தாங்களோ என்ன பண்ணாங்களோ தெரியும். என் புருஷன் வேற எந்த இதுமே கிடையாது. 2 மணிக்குல இருந்து வயிற்று பெரட்டுது, கொலையை பெரட்டுது, கண்ணு வலிக்குது, கண்ணே எனக்கு தெரியல, காதே எனக்கு கேட்கல அப்படின்னு தான் சொல்லிச்சு. கடைசியில பார்த்தா நாங்க நல்லாதான் இருக்குதுன்னு நினைச்சோம். சஞ்சீவ் ஹாஸ்பிட்டல் கொண்டு போனோடனே அவர் எப்ப இறந்துட்டாருன்னு சொல்றாங்க. சாராயம் குடிச்சு என்ன மாதிரி யாருக்குமே இது மாதிரி ஆகக்கூடாது, எந்த பொண்ணும் பாதிக்கப்படக்கூடாது, இதுவே என்னோட கடைசியா இருக்கட்டும். எந்த பிள்ளைகளும் இது மாதிரி அனாதி ஆகக்கூடாது, அப்பா சில பிள்ளைகளும் ஆகக்கூடாது. நாத்தனா பையனும் சாராயம் குடிச்சுதான் அவனும் இறந்துட்டான். அரியா பிள்ளைங்க அதுங்க 2 குழந்தைங்க இருக்குது. ஐயோ அது 2 பேரும் இங்க, இவங்க மட்டும் இல்ல இன்னும் 2 பேர் வேற கருணாபுரத்தில் செத்துட்டாங்க. இனிமேல் சாமி சாராயம் விற்க கூடாது, சாராயத்தால எந்த குடும்பம் பாதிக்கப்படக்கூடாது. మెదక్ జిల్లా నర్సాపూర్ కోల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజురెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని అడ్డుపడ్డ సునీత లక్ష్మారెడ్డి. Thank you.
పన్నెండేళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదని చంపిన తండ్రి బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని తేల్చిన పోలీసులు ఫోన్ వీడియోలు చూస్తూ తన ఫోన్ పగిలిపోవడంతో కన్న కూతురునే కోరిక తీర్చాలని అడిగిన వైనం. ఆమె తల్లికి చెబుతానడంతో చంపేసిన కిరాతకుడు మళ్లీ ఏం తెలియనట్టు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వైనం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మియాపూర్ ఏసీపీ నరసింహారావు. రకాలుగా సెర్చ్ చేయటం, క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో 13వ తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది, డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుందనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 7వ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు, మా నేటివ్ విలేజ్ మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్, అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళటం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తండాలో కిరాణా షాపులు ఉంటాయి, నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టువర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది. తీసుకొని వెళ్ళటం జరిగిన తర్వాత తండ్రి మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగడ్డ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది. ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ మన కుకింగ్ కోసం ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత తిరిగి వచ్చిండు, ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం దర్యాప్తు చేసుకోవడం ప్రారంభించాం. కాకపోతే మాకు డే 1 నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది. అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు, అన్ని ఫుటేజీలు, అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిండు, ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు, ఏది బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో. ఒక 2 రోజుల నుంచి అతని ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టయి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళ్తున్న టమోటా ఎస్ వాహనం మామూలు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ ను బయటకు తీసుకొచ్చారు. గాయాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో హైవే ట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. మీరు పని చేయండి, ఇంటికి వెళ్తాను, పర్వాలా? మీరు చంద్రగిరి హాస్పిటల్ వదిలేసి మీరు పోండి, చంద్రగిరి హాస్పిటల్ వదిలేసామ్మా.
ఏడొచ్చింది కాదన్నా నేనేం చెప్తానంటే మాకు జీప్ ఎత్తుకుని వదిలేద్దాం అంబులెన్స్ లేట్ అవుతుంది బాబు నేను పోతా అన్న ముందు అన్న వచ్చిన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎంపీపీ గారు, ఎంఈఓ గారు, మరి డిఓ గారు, సింగిల్ విండో చైర్మన్ సోదరులు శ్రీనివాస గారు, వైస్ చైర్మన్, ఆర్డీఓ